ఉచితంగా వసతి కల్పిస్తానని ప్రకటించాడు సోను సూద్. ఎలాంటి షరతులు లేకుండా ఏ దేశస్థులైనా ఉచితంగా బస చేయవచ్చని ప్రకటన చేశాడు. ఇటు ఇబ్బందుల్లో ఉన్నవారు ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలని సూచిస్తున్నాడు. ఇలాంటి సమయంలో మానవత్వం మాత్రమే ముఖ్యమన్నారు సోను సూద్. ఒక్కసారి సోను సూద్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏం మాట్లాడాడు, ఇటు ఏ దేశస్థులైనా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒకసారి అది తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. So anyone who's stranded in Dubai because of the ongoing crisis, we just want to tell you that you have a place to stay. We will make sure that you get a free of cost accommodation. तो जो लोग भी हमारे हिंदुस्तानी या किसी भी नेशनैलिटी के लोग फंसे हुए हैं दुबई के अंदर, आप प्लीज़ मुझे डीएम कीजिए ऑन इंस्टाग्राम या फिर @दुगास्ता प्रॉपर्टीज़ पे डीएम कीजिए. We will make sure that you get a free of cost stay till you reach your country. Jai Hind. God bless you all. Hi everyone. So anyone who's stranded in Dubai because of the ongoing crisis, we just want to tell you that you have a place to stay. We will make sure that you get a free of cost accommodation. तो जो लोग भी हमारे हिंदुस्तानी या किसी भी नेशनैलिटी के लोग फंसे हुए हैं दुबई के अंदर, आप प्लीज़ मुझे डीएम कीजिए ऑन इंस्टाग्राम या फिर @दुगास्ता प्रॉपर्टीज़ पे डीएम कीजिए. We will make sure that you get a free of cost stay till you reach your country. Jai Hind. God bless you. సో ఏ నేషనాలిటీకి సంబంధించిన వ్యక్తులైనా, అంటే ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా కూడా ఎవరికైతే అకామిడేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, చాలామంది ఇటు దుబాయ్కి చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ కావచ్చు, టూరిజం పరంగా వెళ్ళిన ఫ్యామిలీస్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, హోటల్స్లో ఆ అమౌంట్స్ పే చేయలేని వాళ్ళు, ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందిని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారందరికీ కూడా ఊరట కలిగించేలాగా ఇటు సోను సూద్ మాటలైతే ఉన్నాయి. ఇటు సోషల్ మీడియాలో దానిపైన ఇటు ఇండియన్సే కాదు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా అంటూ ఆయన ఎంఫసైజ్ చేశాడు. నో నేషనాలిటీ, నో కండిషన్స్, జస్ట్ హ్యుమానిటీ అంటూ మొత్తానికైతే తన హెల్ప్ని ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికైతే ఇటు ట్రావెలర్స్కి, అలాగే ఫ్యామిలీస్ ఎవరైతే ఇమీడియట్గా అకామిడేషన్ కావాలని అనుకుంటున్నారో వారందరూ తన ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా మెసేజ్ చేయండి, డిఎం చేయండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మనం గతంలో చూసాం ఇటు 2021లో ఇటు కరోనా సమయంలో కూడా ఇటు సోను సూద్ చాలామందికి సహాయం చేసి చాలా రియల్ లైఫ్ హీరో అని ఆయనని అప్పుడు పిలిచారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా ఇటు రియల్ లైఫ్ హీరో సోను సూద్ అంటూ కూడా ఆయనని వర్ణించే ప్రయత్నం చేశారు. ఇక్కడ 10 ముఖ్యమైన పాయింట్స్ని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మనం చేస్తే ఇటు మైగ్రెంట్ వర్కర్లు ఎవరైతే ఇంటికి వెళ్ళాలని ఇబ్బందులు పడ్డారో ఇటు 2020-21 కరోనా సమయంలో వాళ్ళందరికీ కూడా లాక్డౌన్ సమయంలో వేలాది మందికి కూడా ఇటు బస్సులని తను ఇటు ముంబై నుంచి, మహారాష్ట్ర నుంచి కావచ్చు, మిగతా చోట్ల నుంచి కూడా ఇటు బస్సులను పెట్టి లాక్డౌన్ సమయంలో ఈ మైగ్రెంట్ వర్కర్స్ అందరికీ కూడా ముంబైలో చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా ఇటు బస్సుల్లో, రైళ్లలో, అలాగే చార్టెడ్ ఫ్లైట్స్ కూడా వేసి మొత్తానికైతే లక్షలాది మందిని, కొన్ని లెక్కల ప్రకారం దాదాపు 7.5 లక్షల మంది వరకు కూడా ఇటు సురక్షితంగా ఇటు సోను సూద్ వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చినట్టు తెలుస్తుంది. ఇటు ఘర్ బేజో అనే ఒక క్యాంపెయిన్ని సోను సూద్ సక్సెస్ఫుల్గా రన్ చేశారు అప్పుడు. మరి ఇప్పుడు కూడా అలానే ఇటు దుబాయ్ కావచ్చు, ఇటు గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, యుద్ధానికి సంబంధించి నెలకొన్న పరిస్థితుల వల్ల ఎవరైతే ఇంటికి తిరిగి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు వసతి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా వాళ్ళందరికీ కూడా వసతిని ప్రొవైడ్ చేస్తాను, ఆహారాన్ని కూడా ప్రొవైడ్ చేస్తానంటూ ఇటు సోను సూద్ వాళ్ళందరికీ కూడా మొత్తానికైతే కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా కూడా ఇటు దుబాయ్ అలాగే గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతానికి చాలామంది ఇటు చదువుకోవడానికి వెళ్ళిన వారు కావచ్చు, ఇటు టూరిజం పరంగా వెళ్ళిన కావచ్చు, బిజినెస్ పరంగా ఏ వర్క్ మీద వెళ్ళినా కూడా వాళ్ళందరూ దాదాపు ఇప్పటికే ఒక వారం గడుస్తుంది, 5 రోజులు గడిచిపోయింది, సుమారుగా ఒక వారం ఇటు హోటల్ బిల్స్ కానీ అక్కడ అకామిడేషన్ లేకుండా ఇబ్బంది పడుతూ ఇటు ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఊరటనిచ్చే ప్రయత్నం చేశాడు. గతంలో ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఇటు కరోనా సమయంలో కూడా దాదాపు 45,000 మందికి ఆహార ప్యాకెట్లు, అలాగే గ్రాసరీస్, నీరు, శానిటైజర్స్ ఇవన్నిటినీ కూడా సోను సూద్ అందించాడు. మొదట 500 ప్యాకెట్లు మాత్రమే మొదలుపెట్టి దాని తర్వాత 45,000 మందికి కూడా ఇటు వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడం జరిగింది.
ఇటు గతంలో చూస్తే విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కిర్గిస్తాన్, రష్యా, మాస్కో వంటి దేశాల్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల కోసం కూడా చార్టర్డ్ ఫ్లైట్స్ని కూడా ఏర్పాటు చేశాడు. ఇటు కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్, మెడికల్ సామాగ్రి సరఫరా, రెండో వేవ్ సమయంలో ఇటు ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఐసీయూ కావచ్చు, ఐసీయూలో ఉన్న ఎక్విప్మెంట్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఆ బాధితులందరికీ ఆ కరోనా సమయంలో ఇంటికి బయలుదేరి వెళ్తున్న మైగ్రెంట్ వర్కర్స్ అందరికీ కూడా ముంబై నుంచి వెళ్ళేవారు, మహారాష్ట్ర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళకి ఇటు బస్సులు, రైళ్ళు, అలాగే ఇటు ఫ్లైట్స్ కూడా. అంటే యుద్ధం వచ్చిన సమయంలో నేనున్నాను అని గుర్తు చేశాడు, ఆపనహస్తాన్ని ముందుకిచ్చే ప్రయత్నం చేశాడు. కరోనా సమయంలో ఇదే చేశాడు. ఇటు యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు కూడా అక్కడున్న స్టూడెంట్స్, సాధారణంగా ఇండియా నుంచి ఎక్కువ శాతం మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ చదువుకునేవాడు, ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళందరూ కూడా ఇటు యుక్రెయిన్ కానీ రష్యా కానీ వెళ్తుంటారు. వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చాడు. ఇప్పుడు మరీ ముందుకు వచ్చి ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న బాధితులందరికీ కూడా అండగా నిలుస్తానంటూ ఇటు సోనూ సూద్ మరొకసారి రియల్ లైఫ్ హీరో అని అనిపించుకుంటున్నాడు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సోనూ సూద్ చేస్తున్న ఈ చారిటీ వర్క్స్కి సంబంధించి, తను గతంలో చేసిన చారిటీ వర్క్స్ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి మీ అభిప్రాయాలు ఏంటి? సోనూ సూద్ నిజంగానే ఒక రియల్ లైఫ్ హీరో అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. గతంలో మనం చూస్తే కరోనా సమయంలో కావచ్చు, ఇటు యుద్ధం, యుక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి కావచ్చు, ఫ్లైట్స్ కానీ, అరేంజ్మెంట్స్, అకామిడేషన్స్, ఇప్పుడు కూడా మనం చూస్తే కనుక కరోనా సమయంలో ఒకసారి చూస్తే కనుక పీపీఈ కిట్స్, ఆక్సిజన్ సిలిండర్సు, శానిటైజర్సు, ఆహార, ఇటు గ్రాసరీస్, శానిటైజర్స్, ట్రాన్స్పోర్టేషన్, అన్ని విధాల ప్రజలకి నేనున్నాను అంటూ అభయహస్తం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా అలాంటి సిట్యువేషనే. ఇప్పుడు కూడా ముందుకు వచ్చి ఎంతమంది పొలిటీషియన్స్, ఎంతమంది సెలబ్రిటీస్ ఇలాంటి పనులు చేస్తున్నారు. సోనూ సూద్ మాత్రం ఎప్పుడైనా ఒక డిజాస్టర్ ఉంది, ఎప్పుడైనా భారతీయులందరికీ కూడా ఒక ప్రాబ్లం ఉంది అని అంటే ఖచ్చితంగా ముందుకు వస్తుంటాడు. రియల్ లైఫ్ హీరో అని చెప్పాలి, ఖచ్చితంగా రియల్ లైఫ్ హీరోనే. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకి గతంలో మనం సోషల్ మీడియాలో ఎన్నోసార్లు చూసాం. ఇటు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, ఎవరైతే ఇప్పటికీ నాగలితో భూమి దున్నే వ్యక్తులు కావచ్చు, అలాగే ఇటు ట్యాంక్ బండ్ శివ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సోషల్ సర్వీస్ చేసే వ్యక్తులను కూడా గుర్తిస్తూ ఉంటాడు. ఓన్లీ ఇట్లా బాధల్లో ఉన్న వాళ్ళనే, ఇలా ఒక ఎమర్జెన్సీ సిట్యువేషన్ ఉన్నప్పుడే కాకుండా సోషల్ సర్వీస్ చేసే వ్యక్తులు, ఎలాంటి ప్రాఫిట్స్, ఎలాంటి స్వలాభాలు లేకుండా సమాజం కోసం సర్వీస్ చేస్తున్న వ్యక్తులను కూడా గుర్తించి వాళ్ళకి తన వంతు సాయాన్ని, ట్రాక్టర్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఫండ్ కావచ్చు, లేకపోతే పలానా వ్యక్తి పలానా చోట సర్వీస్ చేస్తున్నాడు, అతన్ని ఆదరించండి, అతని బిజినెస్ని ఆదరించండి అంటూ సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను కూడా గతంలో పెట్టాడు. ఇప్పుడు ఈసారి మనం చూస్తే కనుక ఇటు సోనూ సూద్ గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న సిట్యువేషన్, గల్ఫ్ దేశాల్లో నెలకొని ఉన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడికి ఎవరైతే వెళ్ళి ఇరుక్కున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ అందరికీ కూడా నేను అకామిడేషన్ని ప్రొవైడ్ చేస్తాను, ఫుడ్ని ప్రొవైడ్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ ఏ ప్రాంతంలో ఉన్నా, గల్ఫ్ దేశాల్లో ఏ ప్లేస్లో ఉన్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి డైరెక్ట్గా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్కే మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి అంటూ మొత్తానికైతే ఇటు అక్కడ ఫ్యామిలీస్ని వీళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు సోనూ సూద్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకసారి మనం చూస్తే @sonu_sood SOOD @SONU_SOOD. సో మొత్తానికైతే తన అకౌంట్కి మీరు కనుక మెసేజ్ చేస్తే ఫ్రీ స్టే ఇప్పిస్తాను. ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో, ఫ్యామిలీస్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడుతున్నారో, హోటల్స్లో బిల్స్ కట్టలేని వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇటు గల్ఫ్ దేశాల నుంచి ఫ్లైట్ సర్వీసెస్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేదాకా కూడా ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా మీరందరూ హాయిగా నేను ఇచ్చే అకామిడేషన్లో ఉండొచ్చు అంటూ ఇటు సోనూ సూద్ చెప్పుకొచ్చాడు. సో మేజర్ ట్రాన్సిట్ హబ్స్ మనం ఒకసారి చూస్తే కనుక గల్ఫ్ దేశాల్లో ఇటు దుబాయ్, అలాగే మిగతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ప్రస్తుతానికి ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా
ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అంటూ ఇటు సోను సూద్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నో నేషనాలిటీ, నాట్ జస్ట్ ఇండియన్స్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ఎవరైనా కూడా. ఇప్పటిదాకా ఆయన సర్వీసు ఇండియా, తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర ఈ ప్రాంతాలకు సంబంధించిన వారే. ఇప్పుడు అంతర్జాతీయంగా అంటే వసుదైక కుటుంబం, ప్రపంచం మొత్తం, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే, మనమంతా ఒకటే అని ఒక మెసేజ్ని కూడా ఇక్కడ చాలా క్లియర్గా సోను సూద్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నో నేషనాలిటీ, నో కండిషన్స్, జస్ట్ హ్యూమానిటీ. మానవత్వమే అన్నిటికంటే గొప్పది, మానవత్వమే ఇప్పుడు ముఖ్యమైనది అంటూ మొత్తానికైతే తను మాట్లాడుకొచ్చాడు. ఎవరైతే ఏ సిటీలో అయినా పర్లేదు, ఏ దేశంలో అయినా పర్లేదు, గల్ఫ్ దేశాల్లో ఎక్కడున్నా కూడా మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మీరు సురక్షితంగా మళ్ళీ మీ ఇళ్ళలోకి వెళ్ళేదాకా కూడా ఆ బాధ్యతను నేనే స్వీకరిస్తాను అంటూ ఇటు సోను సూద్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి ఒక్కసారి సోను సూద్ ఏం మాట్లాడుతున్నాడో తన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అలాగే సోను సూద్ ఒక రియల్ లైఫ్ హీరో అని మీరు భావిస్తున్నారా? నిజంగానే ఎప్పుడు ఇండియన్స్కి కావచ్చు, ఇటు హ్యుమానిటేరియన్ ఎయిడ్, హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఎక్కడ ఉన్న ప్రపంచంలో హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఉన్నా ఖచ్చితంగా నేనున్నాను అని గుర్తు చేస్తున్నాడు. కరోనా సమయంలో చూసాం, ఇటు రష్యా యుక్రెయిన్ వార్ సమయంలో చూసాం, ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అలానే ఇటు గల్ఫ్ దేశాలకు సంబంధించి యుద్ధ సమయంలో కూడా నేనున్నాను అంటూ ఇటు సోను సూద్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒకసారి సోను సూద్ తన మాటల్లోనే ఏం చెప్పాడు ఒకసారి తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. Hi everyone. So anyone who's stranded in Dubai because of the ongoing crisis, we just want to tell you that you have a place to stay. We will make sure that you get a free of cost accommodation. तो जो लोग भी हमारे हिंदुस्तानी या किसी भी नेशनैलिटी के लोग फंसे हुए हैं दुबई के अंदर, आप प्लीज़ मुझे DM कीजिए ऑन इंस्टाग्राम या फिर @Dugasta Properties पे DM कीजिए. We will make sure that you get a free of cost stay till you reach your country. जय हिंद. जिगर एक फिर एक आ गई है।